హ్మ్. 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 28వ వచనం చూడండి. హ్మ్. 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 ఆ! ఇక్కడ చూడండి. కనాను స్త్రీ కనపడుతుంది మనకి. యేసుక్రీస్తు వారి కాలంలో ఎవరున్నారు? కనాను స్త్రీ కదండీ! ఈ కనాను స్త్రీ ఈమె యేసుక్రీస్తు వారి దగ్గరకొచ్చిద్ది. అంటే యేసుక్రీస్తు వారు చూసి ఏమంటాడు ఆమెని? "అమ్మా! నీ విశ్వాసం గొప్పది." అంటే ఆమె విశ్వాసం ఎలాంటిదంట? గొప్పది. అంటే గొప్ప విశ్వాసం కలిగి ఉంది. విశ్వాసము వేరు, గొప్ప విశ్వాసం వేరు. చూడండి ఇక్కడ శతాధిపతి ఉన్నాడు, కనాను స్త్రీ ఉంది. అదే మనకేదన్నా శ్రమ కలిగిందనుకోండి, మన విశ్వాసం అలానే ఉండిద్దండి. మనం అవిశ్వాసులుగా మారిపోతుంటాము. ఏదైనా చిన్న శ్రమ రాగానే, చిన్న శోధన రాగానే, మేమే దొరికామా దేవునికి? మాకే ఈ కష్టం రావాలా? వాళ్ళు బాగానే ఉన్నారు కదా! వాళ్ళకి రావచ్చు కదా! అని చెప్పేసి మన విశ్వాసాన్ని మనము కోల్పోయే పరిస్థితి అండి. నేటి దినాల్లో ఉన్న విశ్వాసుల పరిస్థితి అది. కానీ ఇక్కడ శతాధిపతి విశ్వాసాన్ని కోల్పోలేదు. కనాను స్త్రీ గూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ శతాధిపతి విషయంలో యేసుక్రీస్తు వారు గూడా యేసుక్రీస్తు వారికి ఉన్న బిరుదుల్లో ఒక బిరుదు ఏంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు కదండీ! ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు ఉంది కదండీ! అంటే ఆశ్చర్యపోయాడు శతాధిపతిని చూసి. అంటే ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యాన్ని కలిగించేంత గొప్ప విశ్వాసము ఎవరిది? శతాధిపతిది. ఇక్కడ కనాను స్త్రీని చూసినట్లయితే ఈమెది గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీగా ఉంది. అంటే యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసరికి కొద్దిమందిగా ఉన్నారు విశ్వాసులు. పాత నిబంధన కాలంలో ఒకరిద్దరుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారి కాలంకి వచ్చేసరికి ఒకళ్ళిద్దరు కనపడుతున్నారు. ఇంకా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి కాలం? అపోస్తుల కాలం. అపోస్తుల కాలానికి వచ్చేసరికి ఎవరైనా విశ్వాసులు ఉన్నారా అని మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యము